స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధము నామలెక్కలను స్తోత్రాలు. ఈ యొక్క పునరుద్ధాన దినములో నీ సన్నిధిలో ఈ విధంగా కూడి నిన్ను ఆరాధించడానికి మాకిచ్చిన చక్కటి సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రకటిస్తున్న నన్ను మీ సిలువ చట్టును మరుగుపరుచుకుని ఈ వాక్యం వినుచున్న వారికి ఆదరణ, నెమ్మది, ఓదార్పు కలుగునట్లుగా మీరే ప్రభు నాలో ఉండి మాట్లాడిన సొంత జ్ఞానం బంధించమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. రైట్. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగములో కీర్తన భాగంలో నుంచి కీర్తన యొక్క రచనకర్త ఒకరి గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఆ 150 కీర్తనలో దావీదు గారు రాసిన కీర్తనలు ఉన్నాయి, మోషే గారు రాసిన కీర్తనలు ఉన్నాయి, సొలొమోను గారు రాసిన కీర్తనలు ఉన్నాయి, ఆసాబు రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి, కోరాహు పిల్లలు రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. అయితే ఈ రోజున మన యొక్క వాక్య ధ్యానాంశముగా ఆసాబును గూర్చి లేదా ఆసాబు రాసిన కీర్తనల యొక్క సారాంశను గూర్చి మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఆసాబు అనే మాటకు అర్థము సమకూర్చేవాడు, సమీకరించేవాడు లేదా సేకరించేవాడు అని అర్థం. ఈ ఆసాపు దావీదు గారు లేవి వంశస్థుల్లో నుంచి దేవుని ఆరాధించడానికి ఏర్పరచుకున్నటువంటి ఆరాధన గ్రూపులో 3 ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ 3 యొక్క ప్రధాన వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు ఆసాపు. ఈ ఆసాపు తన జీవితంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో, వాయిద్యాలు వాయించే విషయంలో దావీదు పట్ల కానీ దేవుని పట్ల కానీ ఒక ప్రత్యేకమైన గౌరవప్రథముగా దేవుడు తనకు అప్పగించినటువంటి ఈ ఆరాధనలో శక్తి లోపం లేకుండా దేవుని నామ ఘనత కొరకు ఆరాధన చేసుకుంటూ ఉండేవాడు. బహుశా ఈ యొక్క ఆసాపు నిత్యము కూడా దేవా ఆరాధన చేసేటువంటి కుటుంబాలు, నిన్ను మహిమపరిచే కుటుంబాలని ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు కదా అని చెప్పి తన జీవితంలో ఎప్పుడూ కూడా తరతరాలకి ఒక ఆశీర్వాదకరమైన రీతిలో నా వంశం ఉండాలి, నా సంతతి వారు ఉండాలని అతడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అతడు కోరుకున్నట్లుగానే, అతడు ఆశించినట్లుగానే మన బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అనేక చోట్ల ఆసాపును గురించి కానీ, ఆసాపు యొక్క వంశస్థుల గురించి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర, ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థితిని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుడు ఆసాపు వంశస్థులకు ఇచ్చాడు. ఈ ఆసాపు లేవి వంశస్థుడు. మనం ఎరుగుదురు కదా, ఈ యొక్క లేవీయులు దేవుడు తన యొక్క పరిచర్య కొరకు ఏర్పరచుకున్నటువంటి యాజకులు. లేవి వంశాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైన వంశముగా దేవుడు తన పని కొరకు ఏర్పరచుకోవడానికి ప్రధాన కారణము 12 గోత్రాల వారు కూడా దేవుని విడిచిపెట్టి ఒక ప్రతిమను చేసుకుని, ఒక దూడను తయారు చేసుకుని వారు వాళ్ళ జీవితంలో దానిని బట్టి ఆనందిస్తున్నటువంటి ఆ దినాలలో మోషే గారు దేవుని పక్షానున్న వారు రండి అన్నప్పుడు అక్కడున్న పరిస్థితులన్నీ విడిచిపెట్టి దేవుని వైపు వచ్చినటువంటి మొట్టమొదటి వంశము లేవి వంశం. దేవుని పక్షాన, సేవకుని పక్షాన చేరినటువంటి లేవి వంశాన్ని దేవాతి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా గణపరచాలి, ప్రభు పరిచర్య కొరకు సమర్పణలను వాడుకోవాలని దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగంగానే ఈ ఆసాపు అనేటువంటి ఆయన దేవుని యొక్క పరిచర్య కొరకు తన సంతానం నిలబడాలని ఒక ప్రత్యేకమైన రీతిలో తన యొక్క పిల్లల్ని కానీ తన వంశస్థులను కానీ దీవించాలని ప్రార్థన చేసుకుంటుండేవాడేమో. ఆ కారణాన్ని బట్టే ఈ యొక్క ఆసాపు సంతతి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడ కనిపిస్తుంది అని చూస్తే మనందరికీ తెలుసు, ఆసాపు గారు
ఇంచుమించుగా కీర్తనలో 12 కీర్తనలు రాశారు. మొదటిది 50వ కీర్తన, రెండోది మనం చూసినట్లయితే 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు, అంటే 11 ప్లస్ ఇదొకటి, మొత్తం 12 కీర్తనలో ఈ యొక్క ఆసాపు గారు రాశారు. 12 కీర్తనల యొక్క సారాంశాన్ని మనము కొంతవరకు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆసాపు సంతతి వారు ఎక్కడ కనిపిస్తారంటే, దావీదు గారు చనిపోయిన తర్వాత దావీదు స్థానంలో తన కుమారుడైన సొలొమోను గారు రాజ్యాధికారాన్ని అధిష్ఠించారు. ఆ కాలంలోనే ఈ యొక్క సొలొమోను గారు ఒక ఉన్నతమైన మందిరాన్ని నిర్మించారు. ఆ దేవాలయం నిర్మించిన తర్వాత ఆ దేవాలయం యొక్క ప్రతిష్ఠిత కార్యక్రమం కోసం ఈ యొక్క ఆసాపు వంశస్థుని, ఆసాపు కుమారుల్ని దేవుడు తన యొక్క పరిచర్య కొరకు ఈ యొక్క సొలొమోనుగా నియమించినట్లుగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇంచుమించుగా 150 సంవత్సరాల తర్వాత, అంటే 100 నుంచి 150 సంవత్సరాల తర్వాత యెహోషాపాతు రాజ్యాన్ని ఏలుతున్నాడు, యోధా సామ్రాజ్యాన్ని. ఆ యోధా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు ఆ దినాలలో ఈ మాటలన్నీ కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. అయితే రాజ్యాన్ని పరిపాలిస్తున్న దినాలలో ఒకేసారి 3 రాజులు యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చారు. యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క యెహోషాపాతు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ ఈ యెహోషాపాతుతో నేరుగా అతని మీదకి రాలేదు. కానీ అక్కడ ఎంత స్పష్టంగా వాక్యం రాయబడి ఉందంటే, ఆసాపు సంతతి వాడగు లేవీయుడైనటువంటి యహాజీయేలు మీదకి దేవుని ఆత్మ రాగా, ఆ యొక్క యహాజీయేలు అనే వ్యక్తి అక్కడున్న యోధా ప్రజలను, యెహోషాపాతుని ఎంత గొప్పగా ధైర్యపరుస్తాడంటే, యోధా ప్రజలారా, యెహోషాపాత భయపడకండి, యుద్ధము మీది కాదు, యెహోవా మీ పక్షాన్ని యుద్ధము చేస్తాడని చెప్పి, ఇలా చేయండి అని చెప్పి నిరాశలో, నిస్పృహలో, కష్టములో, భయములో, ఆందోళనలో, వాళ్ళ జీవితాల్లో ఏ రకమైనటువంటి ఆస్తులు లేనటువంటి ఆస్థానములో, వాళ్ళ శక్తికి మించినటువంటి సమస్యలు వాటిల్లినటువంటి ఆ దినములో ఈ యొక్క వ్యక్తి, ఆసాపు సంతతి వాడైనటువంటి యహాజీయేలు అనే వ్యక్తి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నప్పుడు వారందరినీ కూడా ధైర్యపరిచినటువంటి సందర్భంలో దేవుడు వాడుకున్న వ్యక్తి ఎవరంటే, ఈ ఆసాపు సంతతి వాడేటువంటి యహాజీయేలుని దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత ఇంచుమించుగా 250 నుంచి 300 సంవత్సరాల తర్వాత హిజ్కియా అనే రాజు యోధా ప్రజల్ని ఏలుబడి చేస్తూ ఉంటున్నాడు. 250 నుంచి 300 సంవత్సరాల తర్వాత ఈ ఆసాపు సంతతి వారు ఆసాపు రాసిన కీర్తనలో లేదా దావీదు రాసిన కీర్తనలో హిజ్కియా దేవుని మందిరంలో ఆరాధన కొరకు వాడుకున్నాడని చెప్పి ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 30వ వచనం కనిపిస్తుంది. ఎప్పుడు చనిపోయాడు ఆసాపు? అప్పటికే 300 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా అతను రాసిన కీర్తనలో అతని సంతతి వారు పాడుతున్నారంటే ఎంత గొప్ప ఆధిక్యత, ఆరాధన చేసే వారికి దేవుడిచ్చాడో చూడండి. ఆ తర్వాత కాలంలో ఇంచుమించుగా 350 నుంచి 400 సంవత్సరాలలో హోసియా అనే రాజు 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయం 15వ వచనంలో, ఈ హోసియా కాలంలో కూడా ఈ ఆసాపు సంతతి వారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రికార్డు చేయబడ్డారు ఆరాధ్యకులుగా. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు యోధా ప్రజలందరూ కూడా బబులోను దేశానికి చెరపట్టబడ్డారు. అప్పటికి దావీదు నియమించిన ఆసాబు నుంచి ఈ యొక్క నెహెమ్యా కాలానికి 600 నుంచి 550 సంవత్సరాల మధ్య కాలం. అప్పుడు ఈ యొక్క నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరిగి ఈ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని తిరిగి వస్తూ ఉన్నప్పుడు, అప్పుడు వాయిద్యాలు వాయించడానికి, పాటలు పాడడానికి దేవుడు లేదా నెహెమ్యా వాడుకున్నటువంటి వంశస్ వారు ఎవరంటే ఈ యొక్క ఆసాపు సంతతి వారు. ఈ మాటలన్నీ కూడా నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 44వ వచనం, అలాగే 11వ అధ్యాయము 17వ వచనం. నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనకు కనిపించినటువంటి కొన్ని మచ్చుకు చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా దేవుడు ఆరాధికుల్ని, దేవుడు తన నమ్మిన వారిని, దేవుడు తన కొరకు సమర్పణ కలిగిన వ్యక్తుల్ని దేవుడు ఏ విధంగా తరతరాలకి ఆశీర్వాదకరంగా మారుస్తాడో ఈ యొక్క మాటలు మనకు అర్థమవుతూ ఉంటున్నాయి.
దయచేసి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకున్న వారికి కొంతవరకు మాత్రమే వారు గుర్తుపెట్టుకుంటారు, బంధువులైనా కుటుంబస్తులైనా. కానీ దేవుని కొరకు సమర్పణ గలటువంటి బిడ్డల్ని, దేవుని కొరకు నమ్మకమైన జీవితం జీవించిన వారిని, వాళ్ళ పిల్లల్ని దేవుడు ఖచ్చితంగా గణపరుస్తాడు. కాబట్టి దయచేసి ఈ ఉదయకాల సమయంలో మనల్ని దేవుడు కోరుతున్నటువంటి విలువైనటువంటి కోరిక, దయచేసి మంచి తల్లిదండ్రులు ఆస్తిని పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారు. భౌతిక సంబంధమైన ఆస్తి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఆస్తిని కూడా మనం సంపాదించి పెట్టాలి. నువ్వు కలిగి ఉన్న భక్తికి మించిన భక్తి మన పిల్లలు కలిగి ఉండాలి. మనకు తెలిసినటువంటి భక్తికి మించిన భక్తి మన పిల్లలు చేయాలి. మన పిల్లల కంటే మన మనవళ్ళు ఇంకా గొప్ప భక్తి చేసి దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఆసాపు యొక్క కీర్తనలు మనం చూస్తే, రాబో తరం వారికి నీ బలశౌర్యం గురించి చెప్పినట్లుగా మమ్మల్ని విడవనాడుకు ప్రభు అని చెప్పి కొన్ని సందర్భాలు అంటాడు. అంటే మనము మన పిల్లలకి దేవుని యొక్క బలశౌర్యాన్ని గూర్చి, మన యొక్క సంతతి వారికి దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి మనం వివరించే వారిగా ఉండే విషయంలో విఫలము కాకూడదు. ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా మనము మన పిల్లలకి ఆస్తిని సంపాదించి పెడుతున్నాము, కానీ ఆత్మీయతను సంపాదించే విషయంలో విఫలమైపోతున్నాం. దయచేసి మన యొక్క ఆలోచన ధోరణిని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన పిల్లలు పేదవారైనా పర్లేదు, కానీ ఆత్మీయులు భక్తి పరులైతే గనక దేవుడు ఘనమైనటువంటి పాత్రలుగా ప్రభు వాడుకుంటాడనే విషయాన్ని గమనించాలి. ఈ ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆసాబు గారికి ఒక రోజున భక్తిహీనత, లేదంటే తన కాలు జారి కొంచెం తప్పడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు కాలు జారడానికి సిద్ధంగా ఉంది? తన జీవితంలో ఆ విధంగా ప్రభావితం చేసింది ఏంటి? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఇక భూలోకంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా, మంచివాడైనా చెడ్డోడే, ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు బాధలు రావడం అనేది సర్వసాధారణం. అవునా కాదండి? కష్టాలు బాధలు రావడం అనేది సర్వసాధారణం. ఆ కష్టాలు బాధలు శాశ్వతమైనవి కాదు అనే విషయాన్ని గమనించలేకపోతున్నాం. మన కష్టాలు బాధలు ఇరుకులు వస్తున్నప్పుడు మనం ఏమనుకున్నామంటే, ఇలాగైపోయింది మన జీవితం, ఇక్కడితోనే ముగించిపోయింది అనుకోవడమే కాకుండా ఇంకొక స్టెప్ ముందుకేసి దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం, దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. ఉన్నావా అసలు నువ్వు ఉన్నావా? నువ్వు చూస్తున్నావా? నా ప్రార్థన అర్థమవుతుందా? నా కన్నీరు అర్థమవుతుందా? నా ఇంట్లో జరిగేటువంటి సంగతి నీకు అర్థమవుతుందా అని చెప్పి కొన్ని పర్యాయాలు మనం ఒక అడుగు ముందుకేసి దేవుణ్ణే ప్రశ్నించే వ్యక్తులుగా మారిపోతున్నాం. ఇందులో ఇక్కడ కూర్చున్న వారు కానీ, ఈ వాక్యం వింటున్న వారు కానీ ఎవరు కూడా అతిథులు కాదు. ఒకవేళ బయటకు చెప్పకపోయినా మన మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇదే ఆలోచన ఆసాబుకు వచ్చింది. అదే 73వ కీర్తన 1-2 వచనాలు మనం చూసినట్లయితే, 73వ కీర్తన నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు, నా పాదములు జారుటకు కొంచెము తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనులు క్షేమము నాకు అంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మచ్చిరపడి తిని. మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశ్న వర్షను కురిపిస్తున్నాడు. తన మనస్సులో ఉన్నటువంటి మత్సరాన్ని, అంటే అసూయని వ్యక్తపరుస్తున్నాడు. ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడు? మనం కూడా కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా ఈ యొక్క మాటను వాడతాం. దేవా, నేను ఎంత భక్తిగా బ్రతుకుతున్నాను, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నాను, కానీ మంచి లేనివారు, యథార్థత లేనివారు, నీతి లేనివారు, అక్రమం చేసేవారు, అన్యాయం చేసేవారు, వారు ఎందుకు ఇంత చక్కగా పుష్టిగా ఉంటున్నారు? మరణకరమైన సమయంలో వాళ్ళకి యాతనలు లేవు, వాళ్ళకి బాధలు లేవు, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. కానీ మేము ఇంత భక్తిగా బ్రతుకుతున్నా, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నా, ఇంత నీతిగా బ్రతుకుతున్నా, మా జీవితాలు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని చెప్పి మనము కొన్నిసార్లు భక్తిహీనులను చూసి, మనకు అన్యాయం చేసిన వారిని చూసి, మన ఎడల న్యాయం తప్పిన వారిని చూసి, స్వయంగా అందరూ చూస్తుండగానే మనకి కీడు చేసిన వారిని చూసి, అసలు దేవుడు అనేవాడు ఉంటే ఆ అవినీతి పరులు, దేవుడు అనేవాడు ఉంటే గనక అక్రమం చేస్తున్నవారు, దేవుడు అనేవాడు ఉంటే గనక నాకింత కీడు తలపెట్టిన వారు,
ఇంత నీతిగా బ్రతుకుతున్న నాకు ఇంత అన్యాయం చేసిన వారు వాళ్ళు ఎందుకు మంచిగా ఉంటున్నారు? వాళ్ళ జీవితాల్లో ఏ కష్టాలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు? బహుశా న్యాయాధిపతిన దేవుడు న్యాయం చేయట్లేదు. న్యాయాధిపతిన దేవుడు న్యాయం తప్పి బ్రతుకుతున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు మా హృదయాన్ని 17 వచనం ఉంటుంది, మా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఇంత భక్తి చేయడము, ఇంత యథార్థతను కలిగి ఉండడం, ఇంత నీతిగా బ్రతకడం అనేది వ్యర్థం అని చెప్పి ఆసాపుకి హృదయంలో ఒక రకమైన ద్వేషం, ఆసాపుకి హృదయంలో ఒక రకమైన అసూయ, ఆసాపుకి హృదయంలో ఒక రకమైన మత్సరం అనేది వచ్చింది. దయచేసి ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో సందర్భంలో నువ్వు పైకి చెప్పినా చెప్పకపోయినా ఇలాంటి ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు అవినీతి పరులు మంచిగా ఉంటున్నారు? దేవుడు అనేవాడు ఉంటే గనక ఎందుకు నీతి పరులకి న్యాయం తప్పి దేవుడు ప్రవర్తిస్తూ ఉంటున్నాడు? నీతిమంతులు అనబడిన వారు ఎందుకు దోచుకోబడుతున్నారు? యథార్థ పరులు ఎందుకు అన్యాయానికి గురవుతున్నారు? పరిశుద్ధంగా జీవించే వారికి ఎన్ని కష్టాలు, కష్టాల మీద కష్టాలు, బాధల మీద బాధలు, అవమానాల మీద అవమానాలు ఎందుకు వస్తున్నాయి? అసలు నా ప్రార్థన దేవుని సన్నిధి చేరుతుందా? అసలు కొన్నిసార్లు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనేటువంటి అనుమానాన్ని మన జీవితాల్లోనికి సాతాను కల్పిస్తూ ఉంటాడు. అందుకనే ఈ యొక్క ఆసాపు అంటాడు, నా యొక్క భక్తి కాలు జారసిద్ధమే, కొంచెం తప్పింది. ఎందుకు తప్పిందంటే నేను కంపేర్ చేసుకుంటున్నాను వాళ్ళకి నాకున్న తేడాని. దయచేసి ఇలాంటి సందర్భంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆసాపు ఈ రోజున చాలామంది దేవుని సన్నిధిలో జవాబు కూడా దొరుకుతుంది. ఎందుకు ఆసాపు ఆ విధంగా మత్సరపడ్డాడు? దేవుని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల, దేవుని సన్నిధిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం ద్వారా. ఒక విలువైనటువంటి మాట చెప్తున్నాను. ఈ రోజున అందరికీ కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళందరూ చూపించండి. అందరికి, ఆల్మోస్ట్ అందరికి కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు అంతే మన మందిరంలో. అయితే స్మార్ట్ ఫోన్లో ఉన్న మనందరూ 2 చేస్తాం. ఒకటి స్నాప్షాట్, ఒక క్లిక్ వస్తారు, ఫోటో తీస్తారు. రెండోది అదే స్మార్ట్ ఫోన్తో వీడియో తీస్తారు. ఈ రోజున ఫోటో తీస్తే గనక నీకేమర్థమవుతుందంటే ఈ అబ్బాయి బాగున్నాడు బాగలేదు, ఈ అమ్మాయి బాగుంది బాగలేదు, ఈ యొక్క చర్చి బాగుంది బాగలేదు, 2 స్పాట్లో చెప్పేస్తాం. అదే కనుక వీడియో తీస్తే కొంచెం మనం ఆలోచిస్తాం, అరే ఇది బాగుంది కానీ ఈ కాలు కొంచెం వంకరగా ఉన్నట్టుంది, ఈ ముక్కు కొంచెం వంకరగా ఉన్నట్టుంది, లేకపోతే అని చెప్పి, లేకపోతే ఈ చర్చికి ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి వీడియోలో ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఆ ఫోటోలో మాత్రం పరిశీలించడానికి ఏముండదు, బాగుందా బాగలేదంతే, అంతే కదండి, అవునా కదా? అలాగే ఈ రోజున 2 రకాలైన క్రైస్తవులు ఇక్కడ కూర్చున్నారు. అందులో మొట్టమొదటిది, దేవుడు మంచివాడు. ఎందుకు మంచివాడు అంటే పెద్ద మనకేం తెలియదు. దేవుడు అన్యాయస్తుడు, ఎందుకు అన్యాయస్తుడు పెద్ద మనకు తెలియదు. కానీ రెండవ గ్రూపు అంటే ఈ యొక్క వీడియో కోణంలో ఆలోచించేవారు. వీడియో రూపంలో అంటే వీడియో దృక్పథంలో ఆలోచించే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుణ్ణి పరిశీలనగా చూసి ఆయన పూర్తిగా అర్థం చేసుకుని దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడని అర్థమవుతారు. ఒక విలువైన మాటను చెప్తున్నాను. ఒక రోజున గుడ్డు వాళ్ళందరూ ఒకరు నడుచుకుంటూ వెళ్తున్నారు. గుడ్డువారు అందరూ ఒక నడుచుకుంటూ వెళ్తుంటే, ఒరే బాబు మన ఊర్లో ఒక మంచి ఏనుగును కొన్నారంట అని ఆ వార్త ఈ 4 గుడ్డు వాళ్ళకి తెలిసింది. ఒరే మన కళ్ళంటే కనిపించవు కానీ గ్రహించే జ్ఞానంలో మాత్రం చాలా మనము గొప్పవాళ్ళము, చాలా చక్కగా గ్రహించగలుగుతాం, అంతే కదండి. గుడ్డి వాళ్ళు కొంతమంది ఎంత గ్రహింపు ఉంటుందంటే పక్క నుంచి నడిచెళ్ళే వాళ్ళు గుర్తుపడతారు. ఎలా గుర్తుపడతారంటే ఆ వినికిడిని బట్టి, ఆ శబ్దాన్ని బట్టి మనుషులు వచ్చారు, ఎవరు వచ్చారో, ఏ వ్యక్తి వచ్చారో చెప్తారు. నిజంగా చాలా గొప్ప జ్ఞానం ఉంటుంది అది. అయితే వాళ్ళు మాట్లాడుకుని మనకి గ్రహించే శక్తి ఉంది కదా, చూద్దాం మనం కూడా వెళ్ళి గ్రహిద్దాము ఏనుగు ఎలా ఉంటుందని చెప్పేసి ఈ 4 కూడా ఒకడు వెళ్ళగానే ఇలా తడుముకుంటూ వెళ్ళేసరికి ఆ ఏనుగు యొక్క పాదం తగిలింది. దాన్ని గట్టిగా పట్టుకుని, ఒరే ఏనుగంటే నాకు అర్థమైంది ఏంటంటే అది ఏం కాదురా, ఒక స్తంభం రా అన్నాడంట. ఇంకొకడు వెళ్ళి జాగ్రత్త కళ్ళు కనపడకుండా వెతుకుంటూ వెళ్తే ఒక తోకను పట్టుకున్నాడు.
తోకను పట్టుకుంటే ఏనుగంటే ఏం కాదురా, మనం చూడకపోయినా గ్రహించవచ్చు, ఏనుగంటే ఏంటి ఒక తాడురా అన్నాడంట. ఒక తాడు. తర్వాత ఎదురుగుండా వెళ్ళి ఆ తొండను పట్టుకుని ఇంకొకడు అన్నాడంట, ఒరే ఏనుగంటే ఏంటో అనుకున్నా, ఏనుగంటే ఏంకో గొట్టం రా అన్నాడు. ఇంకొకడు ఏం చేయాలో తెలియక ఇంక అన్నీ అయిపోయి తడుముకుంటూ వెళ్ళిపోయి దాని మీద ఎలా జారబడ్డాడంట. జారబడి ఒరే ఏనుగంటే నేను ఏం గ్రహించానంటే అది ఒక గోడ రా అన్నట్టు అన్నాడంట. అంటే నలుగురు 4 రకాలుగా ఆలోచించుకుని ఇదే ఏనుగును గూర్చి 4 రకాలుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే వాస్తవంగా ఏనుగు ఎలాగుంటుంది, దాని ఆకారం ఎలాగుంటుంది, దాని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో పూర్తిగా ఎవరికీ తెలియదు. వీళ్ళు ఊహించుకుని దాని గురించి ఒక అవగాహనకు వచ్చి నాది కరెక్ట్ అన్నట్లుగా ఉంటున్నారు. ఈ రోజున మన జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. మనం కూడా పూర్తిగా దేవుని సన్నిధిలో మన జీవితాల్లో వచ్చే తాత్కాలికమైనటువంటి కొన్ని కష్టాలను బట్టి, ఓకేనా, తాత్కాలికమైన కొన్ని కష్టాలను బట్టి ఒక బాధాకర విషయం అని చెప్పిన, ఒక వ్యక్తికి తన సొంత రక్త సంబంధి ఏదో అన్యాయం చేశాడనే ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తే దేవుని దగ్గరికి వచ్చి మాకెంత కీడు చేసిన వాడు బ్రతక కూడా చచ్చిపోవాలి అని కోరుకుంది. వాడు చచ్చిపోలేదు, మంచిగా ఉన్నాడు. అప్పుడు ఎవరి మీద కోపగించారు? దేవుని మీద కోపగించారు. ఎందుకని? దేవుడు మాకు అన్యాయం చేస్తాడు. నిజంగా దేవుడు న్యాయాధిపతి అయితే కనుక నాకు కీడు చేసిన వాడు బ్రతకూడదు. ఎవడు? సొంత రక్త సంబంధి. ఇది మన ఆలోచన విధానం, ఇది మన స్వార్థపూరితమైన పరిస్థితి. ఈ రకమైన పరిస్థితుల్లో ఈ యొక్క ఆసాబు ఇలాగే ఆలోచించుకుంటూ తన జీవితంలో ఆలోచించుకుంటూ ఉంటుంటే, దేవుని కూర్చున్నటువంటి అవగాహన కొంచెం అనాలోచితంగా ఆలోచిస్తూ ఉంటుంటే అప్పుడు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో చెప్పనా? 73వ కీర్తన 17వ వచనం. 73వ కీర్తన 17వ వచనం. నేను దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. ప్రైజ్ దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు అతనికి అర్థమయ్యాడంటే, స్పష్టంగా చెప్తున్న క్రైస్తవ సమాజమా, నువ్వు ఇంట్లో ఉండి కాలు మీద కాలు వేసుకుని నాకంత భక్తి తెలుసు, నాకు వాక్యాలు తెలుసుకున్నంత మూర్ఖత్వంగా బ్రతికినంతకాలం నీ ఆధ్యాత్మిక జీవితం అనేది ఏ మాత్రం కూడా స్థిరపడదు. ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు. ఆసాబు అంటున్నాడు, నేను ఆయన సన్నిధికి వెళ్ళి ధ్యానించినప్పుడు, అంతేనమ్మా, మళ్ళీ చదవమ్మా, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వారి అంతమును గూర్చి ధ్యానించినప్పుడు నాకు పూర్తిగా ఒక సంగతి అర్థమైంది. వారు ఈ లోకములో కూర మొక్కల వలె అప్పుడే వెదుగుతారు, అప్పుడే మాయమైపోతారు. ఒక చెట్టు వలె పచ్చని చెట్టు వలె వాళ్ళు వికసిస్తారు, సాయంకాలం అయ్యేసరికి వాడిపోతారు. మహావృక్షంగా అయ్యేటువంటి పరిస్థితి ఎంత మాత్రం ఉండదు. ఈ రోజున అన్యాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా అన్యాయాన్ని కొంతకాలమే చేయగలుగుతారు. అన్యాయం సొమ్ము ద్వారా కొంతకాలమే సంతృప్తిగా ఉంటారు. ఆ విషయం నాకు ఎప్పుడే అర్థమైందంటే, ఆయన సన్నిధికి వెళ్ళి ధ్యానించినప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. దేవుడు నాకు తెలియజేశాడు. వారి అంతము చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కాలు జారే స్థానంలో వాళ్ళు ఉన్నారు. ఈ లోకములో తాత్కాలికంగా వాళ్ళు వర్ధిల్లునా కానీ దీర్ఘకాలికంగా వర్ధిల్లేది మనమే అని చెప్పి ఒక విషయాన్ని ఆసాబు గ్రహించి మనతో చెప్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఆసాబు లాంటి ఆలోచన విధానం నీకు నాకు వస్తే, ఈ రోజున నీకు నాకు ఒక జవాబు దొరుకుతుంది. నీ జీవితంలో ఒక మరణం తర్వాత ఒక మరణం, నీ కుటుంబంలో ఒక కష్టం తర్వాత ఒక కష్టం, ఒక నష్టం తర్వాత ఒక నష్టం, నీ జీవితంలో ఏది చూసినా ఒక సమస్య నుంచి ఒక సమస్య నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే నీకు దేవుని సన్నిధికి వచ్చి ధ్యానించినట్లయితే దేవుడు నీకు చక్కని ఆలోచన చెప్తాడు, చక్కని తలంపుడు చెప్తాడు. ఎందుకు నీ జీవితంలో తాత్కాలికమైనటువంటి శ్రమలను చూసి నువ్వు బాధపడద్దు. ఇవి శాశ్వతమైనవి కాదు, ఇవి అశాశ్వతమైనవి. నీ జీవితంలో ఉన్నతమైన భవిష్యత్తు ఉందని చెప్పి అంటాడు. ఇదే కీర్తనలో ఒక చోట అంటాడు కదా, నేను పశుప్రాయుడిలాగా ప్రవర్తించి తిని, ఏమంటాడండి?
21, 22 వచనాలు. నా యొక్క హృదయం మత్సరపడెను, నా అంతరంధ్రియములో నేను వ్యాకులు పడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడినవు తిని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా అంటున్నాడు. ఈ రోజున నిన్ను అపార్థం చేసుకోవడానికి, నేను నిన్ను దూషించడానికి ప్రధాన కారణం ఏంటి? నీ సన్నిధిలో ధ్యానించకపోవడం. నీ సన్నిధిలో ధ్యానించింది నాకు ఒక అర్థమైంది ఏంటో తెలుసా? నేను పశుప్రాయుడిని. ఏమంటాడండి? పశుప్రాయుడిని. అంటే పశుప్రాయుడు అంటే కనుక ఎవరైనా కానీ మాట అనకపోతే కనుక, ఒరే నువ్వు మనిషివా పశువా అంట. ఏమంటారండి? నువ్వు మనిషివా పశువా అని అంటారు. నువ్వు మనిషివా పశువు అనే మాట ఎందుకు అంటారంటే, ఈ రెండిట్లకి కూడా సైకాలజికల్ చూస్తే కనుక, శాస్త్రీయంగా చూస్తే కనుక ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది రెండిట్లకి కూడా, పశువుకి మనిషికి కూడా. పశువుకు ఉండే స్వభావం ఏంటంటే, భవిష్యత్తు గూర్చిన జ్ఞానం లేనిది పశువు. భవిష్యత్తు గూర్చిన జ్ఞానం లేనిది పశువు. అంటే గతకాలం మీద ఆధారపడి ఉంటుంది పశువు, అంతే కదండి? గతకాలం మీద అంటే తను పెంచుకున్నటువంటి యజమాని మీద అది మమకారం పెంచుకుంటుంది, లేదా గత కాలంలో దాన్ని ఎవరైతే కనుక ప్రేమించారో వాళ్ళ వెంబడి వెళ్ళడానికి ఇష్టపడుతుంది తప్ప భవిష్యత్తు కూర్చిన ఆలోచన అంటే ఏముండదు. అది ఎప్పుడు దాన్ని చనిపోతే ఏమవుతుందో, తను ఏమవుతుందో ఇవేవి కూడా దానికి తెలియదు. అందుకు కాబట్టి దాన్ని పశువు అంటారు. అయితే మనిషికి మాత్రము ఉన్న తేడా ఏంటో తెలుసు. దానికి మనిషి భవిష్యత్తు గూర్చిన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. భవిష్యత్తు గూర్చిన ప్రణాళిక, ముఖ్యంగా దేవుణ్ణి ధ్యానించేవారు, దేవుని పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగిన ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తును గూర్చినటువంటి ఉన్నతమైన జ్ఞానం కలిగి ఉంటారు, శ్రేష్టమైన జ్ఞానం కలిగి ఉంటారు. అందుకనే దేవా నీ సన్నిధికి వచ్చి ధ్యానించిన తర్వాత నెంత పశుప్రాయుడిగా గతకాలం గురించి ఆలోచించుకుంటూ భవిష్యత్తు ఏంటో ఆలోచించకుండా ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ అవమానాలు ఎప్పటికుంటాయని చెప్పి నేను ఆలోచించుకున్నాను. ఇది తప్పు అనే సంగతి నాకు అర్థమైంది. భవిష్యత్ ఎంతో ఉంది. నేను ఎదుర్కొన్న ఈ శ్రమలు, నేను కలిగి ఉన్న ఈ రోగం, నేను కలిగి ఉన్న నేను గ్రహిస్తున్నటువంటి ఈ యొక్క బాధాకరమైన పరిస్థితులు, నేను అన్యాయానికి గురైనటువంటి ఈ పరిస్థితి ఏది కూడా నాకు శాశ్వతమైనది కాదు. నా కొరకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు దాచి ఉంది. బ్రతికినా చనిపోయినా నీవు నాతో కూడా నీ మహిమలో నన్ను చేర్చుకుందువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడండి? నీ మహిమలో నన్ను చేర్చుకుందువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ మహిమలో నన్ను చేర్చుకుందువు. ఎంత అద్భుతమైన మాట అంటాడంటే, నీ మహిమలో. 77వ కీర్తనలో ఈ మాటలు ఉంటాయి. ఏమంటాడు? నీ మహిమలోంచి అంటే నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తర్వాత దేవునికి స్తోత్రం, మనిషికి పశువుకిన జ్ఞానం చూడండి. ఏమంటున్నాడండి? నీ ఆలోచన చేత నన్ను నడిపించితివి, తర్వాత నీవు నన్ను నీ మహిమలోనికి చేర్చుకుందువు అంటున్నాడంటే, భవిష్యత్తును గూర్చిన ఒక ప్రణాళిక ఆసాపుకి అర్థమైంది. భవిష్యత్తు గూర్చిన ఒక ఆలోచన విధానం అనేది ఆసాపుకి అర్థమైంది. వాక్యం ఉన్న ప్రేమలో ఒక విలువైన విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే భక్తులు అనబడిన వాళ్ళు చాలామంది కన్నీటి ప్రవాహాల గుండా వాళ్ళు వెళ్ళారు. ఆయా సందర్భాలలో దేవుడు వాళ్ళని విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినను వారికి దైవిక జ్ఞానం ఉంది కాబట్టి, ఆలోచన చెప్పి దేవుని నడిపించేటువంటి అలవాటు ఉంది కాబట్టి వారు కృంగిపోలేదు, దేవుని విడిచిపెట్టలేదు. దేవుని మాకు మంచి రోజులు ఇస్తాడని భవిష్యత్తును గురించి ఒక ఉన్నతమైనటువంటి తలంపులతో బ్రతికారు. మీకు అందరూ ఎరుగుదురు కదా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దావీదు 22వ కీర్తనలో, నా దేవా నా దేవా నేను ఎందుకు విడిచిపెడితేవి, నా మొర ఎందుకు ఆలకించకపోతేవి అని చెప్పి ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని దావీదు తెలియజేస్తాను. నేను మొర్ర పెడితే నా మొర ఎందుకు ఆలకించలేదు, నన్ను ఎందుకు ఈ కష్టాల నుంచి విడిపించలేదని చెప్పి దావీదు ఎంతో తన బాధను వ్యక్తపరుస్తాడే తప్ప దేవుని కోపగించిన దేవుని విడిచిపెట్టేలేదు. రెండవదిగా గొప్ప కన్నీటి ప్రార్థన చేసేటువంటి ఇర్మియా కన్నీటి ప్రార్థన చేస్తూ 9వ అధ్యాయం 1వ వచనంలో అతను అంటాడు కదండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, విచారము చేత నా కన్నులు గుంటలాయను అంటాడండి. 9 నా జనులు హతమైన వారిని గూర్చి నేను దివారాత్రులు
కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటగా ఉండేను అంటాడండి. అంత మాత్రాన కష్టాలు ఎదురైనాయి, బాధలు ఎదురైనాయి, ఇబ్బందులు ఎదురైనాయి, దేవుడు నాకు అన్యాయం చేస్తాడని చెప్పి దేవుని ఇర్మీయా విడిచిపెట్టాడా? యోసేపు దేవుని విడిచిపెట్టాడా? దానియేలు దేవుని విడిచిపెట్టాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని విడిచిపెట్టారా? అపోస్తలుడైన పౌలు గారు దేవుని విడిచిపెట్టారా? ఎవరో కూడా భవిష్యత్తును గూర్చి దేవుడు అర్థమైన ప్రతి ఒక్కరూ కూడా ఎవరో కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కాదని చెప్పి భవిష్యత్తును గూర్చిన ఒక ప్రణాళికతో వాళ్ళు బ్రతికారు. అందుకనే చాలా మంది గొప్పవారు కూడా ఎలాగే బ్రతికారు. మీకు అందరికి ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. అది దయచేసి గమనించండి. అతని పేరు ఆర్థస్ ఆషి. ఒక మంచి టెన్నిస్ ఆడేటువంటి ప్లేయర్. అతడు నల్ల జాతీయులు, అమెరికా దేశం నల్ల జాతీయుల్లో ఫస్ట్ కప్పు తీసుకొచ్చిన వ్యక్తి ఈ యొక్క ఆసిస్. ఈయన ఒక రోజున హార్ట్ అటాక్ గురైతే హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, హార్ట్ సర్జరీ చేయాలంటే వెంటనే ఆ రోజుల్లో వెంటనే అతనికి బ్లడ్ ఎక్కించారు. ఆ తర్వాత అతను బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ బ్లడ్లో HIV అనేటువంటి వ్యాధి సోకింది. అప్పుడు ఎలా జరిగిందని చెప్పి మొత్తం అంతా కూడా పరిశీలన చేసి ఎక్కడి నుంచి బ్లడ్ కలెక్షన్ చేశారు అన్నీ కూడా చేస్తే ఆ బ్లడ్లోనే ఈ HIVకి సంబంధించిన వైరస్ అనేది ఉండిపోయింది. అప్పుడు తనకు అర్థమైంది కొంతకాలం అతడు బ్రతుకుతాడని చెప్పి. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఈ రోజున ఈ వ్యాధితో చచ్చిపోతున్నాడంటే ప్రపంచమంతా కూడా చాలా బాధతో అతనికి ఉత్తరాలు రాసింది, టెలిగ్రామ్స్ పంపించింది. వాటన్నిటిని చదువుకున్న ఆయన, వాటన్నిటిని చూసిన ఆయన ప్రపంచానికి ఒక విలువైన సందేశాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు. ఆ సందేశం ఏంటంటే, ఈ రోజున దేవుడు మేలు చేసినప్పుడు మనం ఎంతగా స్పందిస్తామో, కొన్ని పర్యాయాలు మనము కష్టములు అనుభవించినప్పుడు కూడా అదే విధంగా స్పందించాలి తప్ప దేవుణ్ణి ప్రశ్నించకూడదు అని చెప్పి ఒక విలువైన సందేశాన్ని ఇచ్చాడు. నేను ఒక మాట చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది టెన్నిస్ నేర్చుకుంటారు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండదు. అందులో 5 లక్షల మంది మాత్రమే గ్రౌండ్కి వెళ్ళి ప్రతిరోజు ఆడడానికి ఇష్టపడతారు. 5 లక్షల మందిలో కేవలం 50,000 మంది మాత్రమే పోటీలో పాలు పంచుకోవడానికి ఇష్టపడతారు. ఆ 50,000లో 5,000 మంది మాత్రమే ఇంకా బాగా తర్పిది పొంది కొంచెం పై స్థాయికి వస్తూ ఉంటారు. ఆ 500 మందిలో ఇంచుమించుగా ఒక 5 లేదా 6 ఒక పేరుగాంచిన వ్యక్తులుగా మారతారు. చివరగా మనం చూస్తే ఒక వ్యక్తికి మాత్రమే కప్ వస్తుంది. ఆ వ్యక్తిని నేను సాధించాను. ఫుట్బాల్ ప్లేయర్గా, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వ్యక్తిగా, నల్ల జాతీయుల ఫస్ట్ వ్యక్తిగా నేను ఈ యొక్క ఫుట్బాల్కి సంబంధించినటువంటి కప్పుని నేను స్వాధీనపరచుకోగలిగాను. ఆ రోజున మీరు ఏ విధంగా నన్ను పొగిడారో, ఆ రోజున ఏ విధంగా అయితే మీరు నన్ను గణపరిచారో, ఆ రోజున ఏ విధంగా అయితే నన్ను బట్టి దేవుని నామను మహింపరిచారో, ఈ రోజున నాకు వచ్చిన ఈ కీడుని బట్టి, నాకు వచ్చిన ఈ బాధను బట్టి, నాకు వచ్చిన ఈ భయంకర వ్యాధిని బట్టి కూడా మీరు దేవుని మహిమపరచాలే తప్ప ఈ రోజును కూడా దేవుణ్ణి దూషించకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను ఖచ్చితంగా ఈ వ్యాధితో చచ్చిపోయినా నేను దేవుని పట్ల కలుగున్న నా నీతి దేవుని రాజ్యాన్ని చేరుస్తుంది. అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ నిట్టూర్పు ఉండదు. నిత్య మహిమలోనికి ఆయన నన్ను చేర్చుకుంటాడు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని ప్రపంచానికి విలువైనటువంటి సందేశాన్ని ఇవ్వగలిగాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి దేవుని పూర్తిగా అర్థం చేసుకునే స్వభావం ఉన్నట్లయితే చిన్న చిన్న విషయాలకి దేవుని విడిచిపెట్టడానికి సాహసం చేయరు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చాలామందికి అనుకున్నది జరగలేదని, ఊహించినట్లుగా కోరుకున్నట్లుగా జరగలేదని దేవుణ్ణి చాలా సునాయాసంగా అమ్మేసుకునేటువంటి రోజులకు మనం వచ్చేస్తాం. నేను అలా కాకుండా నీ జీవితంలో ఏది జరిగినా
దేవుని చిత్తానికి అప్పగించుకో. నీ జీవితంలో ఏది జరిగినా అది దేవుని యొక్క ఉద్దేశాలకు అప్పగించుకో. నీవు నేను కూడా దేవుని రాజ్యమే శాశ్వతమైనదని, మహిమను గూర్చి లేదా ఆయన నన్ను మహిమలో చేర్చుకుంటాడు, భవిష్యత్తు కూర్చున్నటువంటి ఒక ప్రణాళికతో బ్రతకడానికి మనం అందరము కూడా సంసిద్ధం కలిగి ఉండాలి. అయితే మన జీవితాల్లో వచ్చేటువంటి కష్టాలు రెండు రకాలు. 77వ కీర్తన మీరు జాగ్రత్తగా చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క తీర్పు అనేది భూమి మీద న్యాయంగా ఉంటుందనే విషయాన్ని మనం అందరం కూడా దృఢంగా విశ్వసించాలి. ఓకేనా? చాలామంది మన వ్యక్తిగత జీవితాలలో స్వయంకృత అపరాధాన్ని బట్టి తెచ్చుకున్న కష్టాలని దేవుని మీద ఆపాదించి దేవునికి దూరం అయిపోతారు. దేవుడు పొరపాటును కూడా పట్టించుకోడు. ఓకేనా? నేను ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఎడారి, అరణ్యం రెండిట్లకి ఎంత తేడా ఉందా? మనకు తెలిసినంత మట్టుకి మనం అందరం ఎడారి అన్నా అరణ్యం అన్న ఒకటి అనుకుంటాం, అవునా కాదండి? ఎడారైనా అరణ్యమైన ఒకటి అనుకుంటాం, అవునా కాదా? ఇంగ్లీష్లో డెజర్ట్ లేదా విల్డర్నెస్ అంటే ఒకటి అనుకుంటాం, అవునండి? ఎడారైనా కానీ మీరందరూ అక్కడ ఎలా ఉన్నారంటే కనుక మేము ఎప్పుడు ఆ పదం వినలేదు అన్నట్లుగా ఉన్నారు. ఓకేనా? డీప్గా వింటున్నారా లేకపోతే అంటే కనుక ఆలోచిస్తున్నారా? ఎడారి, అరణ్యం రెండిట్లకి ఒక ప్రత్యేకమైన తేడా ఉంది. ఎడారి ఆత్మ సంబంధం దేనికొంచి చెప్పాలంటే మన స్వయంకృత అపరాధన బట్టి మనగా చేసుకున్న పనులు బట్టి మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలని దేవునికి ఆపాదించుకుని మనము దేవుని మీద కోపగించుకో. దానికి విరుగుడు ఏంటంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపంతో మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎడారిగా మారిపోయిన నీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరింపజేసి సస్యశ్యామలంగా చేయగలడు. ఎప్పుడంటే దాని వెనకాల ఏముండాలంటే పశ్చాత్తాపం అనేది, రిపెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎడారి అంటే కనుక మన జీవితాల్లో మనం తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలు, మన జీవితాల్లో మనం చేసిన స్వయంకృత అపరాధాలు మన జీవితంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా దేవునికి దూరం చేస్తాయి. అప్పుడు మనకి పశ్చాత్తాపం అనేది అవసరం. రెండోది అరణ్యం అంటే దీని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది మన క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కొరకు, మన ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం. దీనికి ఏం కావాలంటే నమ్మకం కావాలి. కొన్నిసార్లు నీకు సాతాను నేర్పిస్తాను, నీ బ్రతుకు అరణ్యం అయిపోయింది, నీ జీవితం అంతా కూడా అరణ్యంగా మారిపోయింది. ఈ అరణ్యంలో నిన్ను ఆదుకునేవాడు లేడు, ఈ అరణ్యంలో నీటి ఓటను పుట్టించేవాడు లేడు, ఈ అరణ్యంలో సెలయేలు పుట్టించేవాడు లేడు. నీ బ్రతుకంతా కూడా అరణ్యంగా మారిపోయింది. ఇంకెందుకు భక్తి, ఇంకెందుకు ప్రార్థన, ఇంకేం ప్రార్థనకి వెళ్తావు? నీ బంధువులు ఏమంటున్నారు, నీ స్నేహితులు ఏమంటున్నారు, నీ శ్రేయభిలాషులు ఏమంటున్నారు అని చెప్పి పదే పదే నిన్ను నన్ను కూడా కృంగదీస్తూ ఉంటుంటే మనకు వచ్చే సాతాను ఆలోచన ఏంటో తెలుసా? దేవుని మీద కొంచెం కొంచెంగా నమ్మకాన్ని కోల్పోయి అపనమ్మకస్తులం అయిపోయి ప్రార్థనకు రాబుద్ది కావట్లేదని చెప్పి దేవునికి బహుదూరం అయిపోతాం. ఇది అరణ్య అనుభవం. దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తాడంటే నీ ఆత్మీయ జీవిత ఎదుగుదల కోసమే. ఖచ్చితంగా దేవుడు నాకు అరణ్యములో సెలయేలు పుట్టిస్తాడు, అరణ్యంలో నీటి ఊటను పుట్టిస్తాడు. అరణ్యంలో హాగర్ని బ్రతికించిన దేవుడు అరణ్యమైపోయిన నా జీవితాన్ని మనుషుల చేత, కట్టుకున్న భర్త చేత, కట్టుకున్న భార్య చేత, నమ్మిన పిల్లల చేత తృణీకరించబడి వెలివేయబడి నా జీవితం అంతా కూడా అరణ్యం అయిపోతే నిన్ను ఆదుకునేవాడు ఎవడున్నాడు? నిన్ను గూర్చి ఆలోచించిన వాడు ఎవడున్నాడు? నీకు మంచి రోజులు వస్తాయి, నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇంకా నమ్మకాన్ని విడిచిపెట్టవా అని చెప్పి అనేక మంది మనల్ని బాధ పెడతా ఉంటుంటే, అనేక మంది మనల్ని తూలనాడుతూ ఉంటుంటే, అనేక మంది మనల్ని కృంగదీస్తూ ఉంటుంటే నువ్వు దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మీద నమ్మకాన్ని పెంపొందింపజేసుకుని నా జీవితంలో ఖచ్చితంగా నేను మంచి రోజులు చూస్తాను, నా జీవితంలో ఖచ్చితంగా మంచి దినాలు చూస్తానని చెప్పి మనం నమ్మడమే అరణ్య అనుభవంలో దేవుడు మనకు నేర్పించే పాఠం. ఇక్కడ కూర్చున్న వారు చాలామంది దేవుని విడిచిపెట్టడానికి 2 రకాల కారణాలు. మొదటిది ఎడారి, నీ జీవితంలో మనం తీసుకున్న నిర్ణయం. రెండవది అరణ్యము, దేవుడు నిన్ను పరీక్షించేటువంటి స్థలము. నువ్వు ఏ స్థానంలో ఉన్నా ఆలోచించుకొని దేవుని పట్ల కృతజ్ఞతాభావం మనం కలిగి ఉండాలంటే
దేవుని సన్నిధికి వచ్చి ధ్యానించేటువంటి స్వభావం మనకి కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం ద్వారా ప్రభు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మన జీవితానికి అన్వయించుకునే వారికి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఉన్నతమైన కృపని కనుపరుస్తూ ఉంటాడు. అయితే ఈ రోజున మన జీవితాలలో ఈ యొక్క ఆసాపు, అర్థమైంది కదా, తప్పిపోయిన ఆసాపు మూడు మాటలు మనం నేర్చుకున్నాం. మొదటిది, ఆసాపుని దేవుడు బలమైనటువంటి పాత్రగా ప్రభు సన్నిధిలో వాడుకోండి. అయినప్పటికీ కూడా ఆసాపుకి ఒక స్వార్థం, అసూయింది. ఏంటంటే నాకంటే భక్తిహీనులు మంచిగా ఉంటున్నారు అని చెప్పి అసూయపడ్డాడు. ఆ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి అడిగాడు. దేవుడు అతనికి ఆలోచన చెప్పాడు. ఆలోచన చెప్పిన తర్వాత దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడని తెలుసుకుని తన జీవితంలో ఏ విధంగా తన బ్రతుకును పునరుద్ధరింపజేసుకున్నాడంటే, మనం కూడా కొన్ని సందర్భాలలో దేవుణ్ణి నీ జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి అపార్థం చేసుకున్న తర్వాత దేవునికి దూరం అయిపోకూడదు. నీవు దానికి పరిష్కారం కావాలంటే దేవుని సన్నిధికి వచ్చి ధ్యానించాలి. దేవుని సన్నిధికి వచ్చి ధ్యానించినప్పుడు దేవుడు న్యాయమైన తీర్పు తీర్చడానికి అర్థమవుతుంది. అప్పుడు దేవునిలో నువ్వు ఎలా పునరుద్ధరింప చేయబడతావంటే, చదవండి 77వ కీర్తన 11 నుంచి 15 వచ్చిన త్వరగా. పూర్వము జరిని ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకుందును, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గములు పరిశుద్ధమనివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బాహుబలము యాకోబు యోసేపు సంతతి వారు నీ ప్రజల్ని విమోచించున్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నేను చూచి దిగులు పడెను, అగాధ జనం గజగల్లాడెను. రైట్. ఈ 11 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఇలా అంటున్నాడండి ఆసాపు, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన ఈ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకుందును, నీ కార్యమంతటి నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం పునరుద్ధరింప చేయబడాలి. కోల్పోయిన భక్తిని, నీ జీవితంలో ఉన్న కోపాన్ని, దేవుని మీద ఉన్నటువంటి ఆవేశాన్ని, దేవుని మీద ఉన్న అపనమ్మకాన్ని మన జీవితాల్లో పునరుద్ధరింపజేసేటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే, పూర్వము దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. మన ప్రాణంతో చెప్పుకోవాలి. దావీదు ఎందుకు కష్టాలు వచ్చినా, దేవుడు ప్రార్థన ఆలకించకపోయినా, దేవుడు అతని ప్రార్థన త్రోసివేసిన, విడిచిపెట్టిన దేవుణ్ణి అతను ఎందుకు విడిచిపెట్టలేదు అంటే, అతని జీవితంలో అతడు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకున్నాడు. మన మనసుతో చెప్పుకోవాలి, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామను సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా నీవు మరవద్దు. మన భక్తి పెంపొందింపజేసేది, నీలో విశ్వాసాన్ని పెంపొందింపజేసేది, నీలో దేవుని మీద కోపాన్ని తగ్గించేది, నీలో దేవుని మీద ఉన్నటువంటి అపనమ్మకాన్ని తీసివేసేది ఏకైక ఆయుధం ఏంటో తెలుసా? సాక్ష్యం. ఏంటండి? అతని జీవితంలో ఏం కలిగి ఉన్న పూర్వదినంలో జ్ఞాపకం చేసుకోండి. అందరూ జ్ఞాపకం చేసుకోండి. మన స్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నిన్ను కనికరించేటప్పుడు, దేవుడు తన సేవకు నిన్ను పిలిచినప్పుడు మన స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకోండి. మన పేదరికం ఏంటో జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాలలో నిస్సహాయ స్థితిలో ఆ మంచం మీద పడి ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్ని జ్ఞాపకం చేసుకోండి. చాలినటువంటి ఆ శాలరీతో బ్రతికిన దినాలు జ్ఞాపకం చేసుకోండి. కనీసం వెళ్ళడానికి సైకిల్ కూడా నోచుకోలేని స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తినడానికి 3 పూట్లు కూడా సరైన ఆహారం లేని దినాలు జ్ఞాపకం చేసుకోండి. బంధువుల చేత, స్నేహితుల చేత ఆదరణ కరువైన దినాలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారిని కోల్పోయినప్పుడు నీ జీవితంలో నువ్వు అనుభవించిన ఆ బాధను జ్ఞాపకం చేసుకుని, దేవుడు నిన్ను అప్పుడు ఏ విధంగా కనికరించాడో, దేవుడు నిన్ను ఏ విధంగా ఆదరించాడో, దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేమించాడో, దేవుడు నిన్ను ఏ విధంగా హెచ్చించాడో, దేవుడు ఆ విధంగా ఏ విధంగా నీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాడో, వీటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ వ్యక్తి, ఏ మనిషి దేవుని విడిచిపెట్టి సాహసం చేయలేడు. ఆసాపుకి అదే ఆలోచన కలిగి తన జీవితాన్ని దేవుని సన్నిధిలో
పునరుద్ధరింపజేసుకుని దేవుని యొక్క తీర్పు న్యాయమైనది, ఆయన న్యాయాధిపతిని దృఢంగా నమ్మాడు, దృఢ విశ్వాసంతో నమ్మాడు. మన జీవితాల్లో కూడా దేవుని మీద మనకు కూడా కొన్నిసార్లు కోపం వస్తే ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన పిల్లలకు జ్ఞాపకం చేయించాలి. ఆసాబు తన జీవితంలో కలిగిన ప్రతీది కూడా వాళ్ళ పిల్లలకు చెప్పాడు, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్పారు, ఆ పిల్లలు వాళ్ళకి చెప్పారు. ఆ విధముగా వారు దేవుని విడిచిపెట్టకుండా దేవుని హత్తుకుని బ్రతకగలిగారు ఆసాపు సంతతి వారు. ఈరోజు నీవు నేను కూడా ఆ విధంగా బ్రతకాలంటే ఖచ్చితంగా మన పిల్లలకి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని కూర్చుండబెట్టి వివరించేవారుగా మనం ఉన్నట్లయితే మనకంటే ఎక్కువ భక్తి మన పిల్లలు చేయడానికి అవకాశం కలిగి ఉంటుంది. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించునుగాక. రైట్, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మూడు మాటలు, ముచ్చటగా 3 మాటలు నేర్చుకున్నాం. దేవుని మీద కోపం, దేవుని సన్నిధికి వెళ్ళి ధ్యానించాడు, దేవుని మనసు ఏంటో తెలుసుకున్నాడు. మనం దేవుణ్ణి స్నాప్షాట్గా, ఒక ఫోటోలాగా చూడొద్దు, దేవుణ్ణి వీడియో కోణంలో చూసి అర్థం చేసుకుందాం. ప్రతి కదలికని అర్థం చేసుకుందాం, నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనని అర్థం చేసుకుందాం. మనమందరము కూడా వీడియో కోణంతో, ప్రాస్పెక్టివ్తో ఆ విధంగా మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఆసాపు అనే భక్తుణ్ణి, ఆసాపు అనే గాయకుణ్ణి, ఆసాపు అనేటువంటి ప్రధానమైనటువంటి పాటలు పాడి వాయిద్యాలు వాయించే వ్యక్తిని మా ముందుంచి, ఆ వ్యక్తి మాలాగే కొన్నిసార్లు కోపపడ్డాడు, దేవుడు న్యాయం తప్పడని అపార్థం చేసుకున్నాడు. తన జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి, దుష్టులందరూ కూడా సంతోషంగా బ్రతుకుతున్న దినాలను బట్టి వారిని ఇతనితో కంపేర్ చేసుకుని నీ మీద కోపగించిన అతను నీ సన్నిధికి వెళ్ళాడు. నీ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ధ్యానించాడు, జవాబు పొందుకున్నాడు. జవాబు పొందుకున్న అతను న్యాయమైన వాడు దేవుడు అని తెలుసుకున్నాడు. అంతేకాకుండా తన భక్తిని పునరుద్ధరింపజేసుకోవడానికి వెనక నువ్వు చేసిన ఆశ్చర్యకాలను జ్ఞాపకం చేసు. మేము కూడా ఆ విధంగా బ్రతకడానికి కావలసిన కృప దయచేసి, మీరు చేసిన ప్రతి ఆశ్చర్య కార్యాలని మా మనసులో జ్ఞాపకం చేసుకుని మరింత భక్తిగా ముందుకు సాగే కృప ఇమ్మని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఇప్పుడు మన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసమాదరణ చెరువుచిన మనకున్న సకల పరిశుద్ధిని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్.